హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, మనకి వైద్య విధాన పరిషత్ వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్ నుంచి అయితే ఒక ముఖ్యమైన నోటిఫికేషన్స్ విడుదల కావడం జరిగిందండి. సో వాటి గురించి అయితే మనం ఇక్కడ చూద్దాం. ఇది అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం మనం ఇప్పుడు. సో మరి ఇక్కడ నోటిఫికేషన్ అండ్ అప్లికేషన్ ఫర్ ఫిల్లింగ్ అప్ వేరియస్ పోస్ట్ ఇన్ ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ హాస్పిటల్స్ అండర్ ద కంట్రోల్ ఆఫ్ డిసిహెచ్ఎస్ అంటూ మనకు తెలియజేశారు. సో ఇక్కడ 18వ తారీఖు అయితే విడుదల కావడం అయితే జరిగిందండి. 18వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు అయితే మనం అప్లై అయితే చేసుకోవచ్చు. సో ఒకటిది. నెక్స్ట్ రెండవది ఇక్కడ ఇచ్చారు చూడండి. ఈ విధంగా అంటే దాదాపు ఒక 2-3 నోటిఫికేషన్స్ అయితే విడుదలయ్యాయి. సో 1 by 1 అయితే మనము క్లియర్గా చూద్దామండి. ఓకే. సో ముందుగా అన్అకాడమిక్స్ సంబంధించినటువంటి ఫ్రీ క్లాసెస్ అప్డేట్ ఒకటి ఉంది, అది చూసిన తర్వాత చూద్దాం. ఓకే. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్ అయినటువంటి అన్అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ ఇక్కడ అవైలబుల్గా ఉన్నారండి. సో ఇక్కడ మీకు నచ్చినటువంటి కోర్స్ అయితే తీసుకోవచ్చండి మన కోడ్ యూజ్ చేసి. సో ఇక్కడ నేను కూడా వన్ ఆఫ్ ది టాప్ ఎడ్యుకేటర్గా ఉన్నాను. నా క్లాసెస్ కూడా మీరు ₹1 పే చేయకుండా ఉచితంగా చూడవచ్చు. ఏపీకి సంబంధించి, టీఎస్కి సంబంధించి, సెంట్రల్కి సంబంధించి అన్ని పోటీ పరీక్షలకు కూడా క్లాసెస్ అయితే నేను చెప్పడం జరుగుతుందండి. అంతేకాకుండా ఒక ముఖ్యమైన ఆఫర్ ఉందండి. గెట్ 6 months ఎక్స్టెన్షన్ ఆన్ యువర్ ప్లస్ సబ్స్క్రిప్షన్ ఆఫ్ 1 year. అంటే 1 year సబ్స్క్రిప్షన్ తీసుకున్న వారికి ఇంకొక 6 నెలలు ఉచితంగా అందిస్తారంట. ఆల్మోస్ట్ 18 months మీకైతే ఈ యొక్క సబ్స్క్రిప్షన్ అయితే అవైలబుల్గా ఉంటుంది. అంటే ఇక్కడ ఖచ్చితంగా మీరు RK-T10 అనేటువంటి కోడ్ యూజ్ చేయండి. ఏపీపీఎస్సీ అయినా, టీఎస్పీఎస్సీ అయినా, ఏ పోటీ పరీక్షకైనా మీ ఇంట్లో కూర్చొనే పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వచ్చు. ఆస్క్ మీ ఎనీథింగ్ పేరుతో 14వ తారీఖు 6 PM అయితే చైతన్య దేవ్ సార్ అందుబాటులో ఉన్నారండి. డిస్కషన్ ఆన్ గ్రూప్ 1 అండ్ గ్రూప్ 2 పైన ప్రిలిమ్స్ మెయిన్గా. జాయిన్ ద ఆస్క్ మీ ఎనీథింగ్ సెషన్ అండి. 16వ తారీఖు ఉంది, 8:30 మార్నింగ్ టైంలో. మరి టెస్ట్ సిరీస్ అయితే లాంచ్ చేశారండి. అన్నీ కూడా 18వ తారీఖు ఉందండి. గ్రూప్ 1 మార్క్ టెస్ట్ అండి. ఇది స్కాలర్షిప్ టెస్టులుగా చెప్పుకోవచ్చు. కానిస్టేబుల్ ఎస్ఐకి సంబంధించి ఫ్రీ మార్క్ టెస్ట్ అండి. ఇది 19వ తారీఖు ఉంది. ఇవన్నీ కూడా ఓపెన్ కావాలంటే మీరు RK-T10 అనే కోడ్ తప్పనిసరి ఎంటర్ చేయాలి. ఫ్రీ క్లాసెస్ కూడా ఓపెన్ కావాలంటే మన కోడ్ ఎంటర్ చేసి, సో ఇక్కడ మరి మనము టెస్ట్లో పార్టిసిపేట్ చేసి స్కాలర్షిప్ అయితే పొందవచ్చు. 26వ తారీఖు వరకు అయితే ఉన్నాయండి, అందరూ కూడా గమనించాలి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ఎవ్రీథింగ్ ఇస్ సెట్, లెట్స్ క్రాక్ ఇట్. సో ఫ్రెండ్స్, ఇక్కడ 1 by 1 చూసేద్దాము. ముందుగా ఇది క్లిక్ చేద్దాము. ఇక్కడ ఏ ఉద్యోగాలు ఉన్నాయి ఏంటి అనేది మనకైతే క్లియర్గా తెలుస్తుంది. సో మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్. మరి పత్రికా ప్రకటన, ఇందులో 2 రకాల ఉద్యోగాలు ఉన్నాయి. ఒకటి బయోమెడికల్ ఇంజనీర్ 2 ఉన్నాయి, కౌన్సిలర్ 1 ఉందండి. మరి వీటికి ఎవరు అర్హులు అనేటువంటి అంశాన్ని కనుక మనం చూసినట్లయితే క్లియర్గా ఇచ్చారు చూడండి. కౌన్సిలర్ అని బయోమెడికల్ ఇంజనీర్కి 52,000 జీతము, కౌన్సిలర్కి మొత్తము 21,000 జీతం అయితే ఉంటుందండి. అవుట్సోర్సింగ్ బేసిస్లో మీరందరం కూడా తీసుకోవడం అయితే జరుగుతుంది. మరి బయోమెడికల్ ఇంజనీర్ స్టూడెంట్స్కి నో పర్సన్ షెల్ బి ఎలిజిబుల్ ఫర్ అపాయింట్మెంట్ టు ద సెట్ పోస్ట్ బై డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్ బై ప్రమోషన్ అన్లెస్ ద process the qualification as specified below. మస్ట్ బీ ప్రాసెస్ బీటెక్ బయోమెడికల్ ఇంజనీర్లో చేసిన వారైతే దీనికి ఎలిజిబుల్గా అప్లై అయితే చేసుకోవచ్చు అంటూ తెలియజేశారు. కౌన్సిలర్కి మస్ట్ బీ ఏ BA సోషల్ వర్క్, ఓకే, డిగ్రీ ఎనీ యూనివర్సిటీ అయితే ఉండాలి. BA సోషల్ వర్క్ అయితే కంపల్సరిగా ఉండాలి అంటూ మనకైతే తెలియజేశారు. సో ఏజ్ కూడా 42 సంవత్సరాల వరకు అయితే ఉండొచ్చండి. ఓకే, అందరూ కూడా గమనించాలి. SC, ST, BC, EWS అభ్యర్థులకు 5 సంవత్సరాలు, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వరకు అయితే 10 సంవత్సరాల వయో పరిమితిని అయితే కల్పించారు. మరి అప్లికేషన్ ఫీ OC వాళ్ళకి 500, SC, ST, BC వాళ్ళకి 300, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ వారికి ఫీజు అయితే లేదు. ఓకే, దీని యొక్క అఫీషియల్ వెబ్సైట్ అయితే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి క్వాలిఫై అంటే మీకు అర్హత ఉన్నట్లయితే అప్లై అయితే చేసుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ చూసినట్లయితే రెండవది నోటిఫికేషన్ నెంబర్ 3 క్లిక్ చేద్దాం. ఇక్కడ క్లిక్ చేయగానే ఇక్కడ అడుగుతుంది మనల్ని ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ థియేటర్ అసిస్టెంట్ అండి, 2 ఉన్నాయి ఇక్కడ. ఓకే, మరి వీటికి ఎవరు అర్హులు ఏంటి అనేది చూద్దాము.
థియేటర్ అసిస్టెంట్ 2, మస్ట్ హ్యావ్ ఎ పాస్డ్ 10th క్లాస్ ఫ్రమ్ రికగ్నైజ్డ్ స్కూల్ ఇన్ ఏపీ, మస్ట్ హ్యావ్ పుట్ ఇన్ ఏ మినిమమ్ సర్వీస్ ఆఫ్ 5 years యాజ్ ఎ నర్సింగ్ ఆర్డర్లీ ఇన్ ఏ హాస్పిటల్. ఓకేనా. సో నర్సింగ్గా చేసి అయితే ఉండాలండి. సో 5 సంవత్సరాల అనుభవం అయితే ఉండాలి మినిమం. మరి 12,000 జీతం అయితే ఇస్తారు ఫ్రెండ్స్. సో ఇది అర్హతగా కూడా వారైతే చెప్పుకోవచ్చు. సో వీటికైతే ఎలాంటి ఎగ్జామ్ అయితే ఉండదండి, అందరూ కూడా గమనించాలి. ఫీ ఇచ్చారు. ఓసీ అభ్యర్థులకు 500, ఎస్సీ ఎస్టీ బీసీ అభ్యర్థులకు 300 రూపాయలు, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ వారికి ఏమి ఇవ్వలేదు. ఓకే, ఎగ్జామ్షన్. మరి దీన్ని డీడీ రూపంలో అయితే మనం సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా. డీడీ రూపంలో సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది, అందరూ కూడా గమనించాలి. ఇంట్రెస్ట్ ఉండి మీరు కనుక అప్లై చేయాలి అనుకుంటే మాత్రము చేయవచ్చు. 24వ తారీఖు లాస్ట్ డేట్గా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకేనా. మరి ఫిల్ చేసినటువంటి అప్లికేషన్ ఫామ్స్ని ఎక్కడ ఇవ్వాలి మనం అంటే, డిస్ట్రిక్ట్ కోఆర్డినేటర్ ఆఫ్ హాస్పిటల్ సర్వీసెస్, ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ కడప, ఓ బ్లాక్, న్యూ కలెక్టరేట్ కడప, వైఎస్ఆర్ డిస్ట్రిక్ట్, 18/6/2022 నుంచి 24/6/2022, 10:30 AM to 5 PM వరకు అయితే మనం ఇవ్వచ్చు. ఓకే. సో గైస్, ఇదండి మరి ఈ రోజుకు సంబంధించిన అప్డేట్. మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. బాయ్.